తనపై కేసులు నమోదు కాకుండా విచారణ నుంచి తప్పించుకోవడం కోసమే కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. ఫార్ములా 1 రేస్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిందని, దానిని ఏసీబీ అధికారులు ఫైళ్లను పరిశీలిస్తున్నారంటూ కూడా మంత్రి పొన్నం అన్నారు. తప్పు చేయకుంటే నిజాయితీగా విచారణను ఎదుర్కోవాలని మంత్రి పొన్నం కేటీఆర్కు సూచించారు. తనను తను రక్షించుకో చేసిన వాళ్ళను మేమేదో వ్యక్తిగతంగా నిందించడం లేదు. చట్టంలో విచారణ జరిపి అందుకు ఒకవేళ బాధ్యులు నిరూపించిన తర్వాత తప్పకుండా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ ఇందులో ఇక్కడ తనను తను రక్షించుకోవడానికి అమృత్ పథకాన్ని ముందు పెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గర మోకరిల్లడానికి, పైరవీ చేసుకోవడానికి, అక్కడ ఆ ప్రభుత్వము ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని. ఈ సందర్భంలో ఆ అంశం కొరకు పోతూ ప్రజల దృష్టిని ఇక్కడ మార్చి అమృత్ కార్యక్రమం కింద పోతున్నట్టుగా చెప్తా ఉన్నాడు. తప్పకుండా స్వేచ్ఛ ఉంది ప్రతిపక్ష నాయకుడిగా. ఈ ఢిల్లీ పర్యటన 100% తన మీద వస్తున్నటువంటి ఆరోపణలను, విచారణను తప్పించుకోవడానికి, లేదా జాప్యం చేసుకోవడానికి, లేదా నిలుపుదల చేయించి అనుమతులు రాకుండా ఉండడానికి కొరకు జరిపేటువంటి టూర్ తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కార్ రేసుకు సంబంధించి అనుమతులు లేకుండా, ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా తాను కూడా చెప్పిండే నేనే అరవింద్ కుమార్ గారు చెప్పినా అని చెప్పి, అటువంటి పరిస్థితుల్లో చట్ట ప్రకారంగా జరగాల్సిన పనులు చట్ట ప్రకారంగా జరగలేదనేటువంటి ఫిర్యాదు డిపార్ట్మెంట్ చేసిన సందర్భంలో ఆ ఫిర్యాదు ప్రకారంగా విచారణ జరిగి ప్రజాప్రతినిధులు విచారణ చేయడానికి కొంత అనుమతులు అవసరం ఉన్నది, లేదా ఇంకా అధికారులను విచారించడానికి ఏసీబీకి సంబంధించిన కార్యక్రమం కొనసాగుతున్నటువంటి సందర్భంలో అది సవ్యంగా విచారణ జరిగే విధంగా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా సహకరించాలని సందర్భంగా కోరుతాను. తప్పు చేసిన వాళ్ళను